అక్కడ ఏమో అరే, జరుగుతుంది. ఇక్కడ దారి ఎందుకు వదిలిపెట్టండి. వచ్చేయండి? తప్పకుండా నాకు కనపడలేదు. కనపడలేదు. చూడట్లేదు. నన్ను ఏయ్, కాస్త జరుగు. చూడండి నేను సార్. చూడాలి. అలా అందులో ఏముందిరా? ఇక్కడ ఏం జరగబోతుందంటే ఏంటి నన్ను చూడనివ్వరా? ఓ ఇక్కడ వారియర్ శిల్పం రాబోతుందా? దాన్ని చూడాలని చాలా ఆశగా ఉంది. చూడాలని మాత్రం కాదు, దాన్ని ఎలాగైనా కొట్టేయాలి. అందులో ఒక్కడు దొరికినా కూడా నేను ధనవంతుని అయిపోతాను. ఈ రోజు రాత్రి నేను చేస్తాను. ఈ చోటు సేఫ్ గానే ఉంటుందనుకుంటా. ఇక్కడ ఎవరు కనపట్ల. ఇది ఒట్టి కాపీనే కాబట్టి ఇది ఇక్కడ ఉండడమే సేఫ్. నేను బయలుదేరుతున్నా, నాకు నిద్ర వస్తుంది. రేపు దానికే వచ్చి దీన్ని వేరే దగ్గరికి తీసుకెళ్లిపోతాం. ఏంటి ఇలా వెళ్ళిపోతున్నాడు మాట్లాడుతూ? అప్పుడు ఇక దీనికి నువ్వు నేనే కాపలా. ఇక్కడ ఖచ్చితంగా ఎవరైనా వస్తారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? అలా చెప్పు, మంచి మాట చెప్పావు. ఈ నగరానికి కాపలా మన డ్యూటీ అయింది, సరేనా? ఇది మన సర్కస్ అయినందువల్ల మనమే ప్రొడక్షన్ ఇవ్వాలి. మన పవర్ మొత్తం చూపించాలి. మీరు అసలు ఏం చేస్తున్నారు? ఎవరది? ఇంకెవరు? మేమే కదా. బాబులు డబ్బులు మీకిక్కడ ఏం పని? ఇక్కడ వారియర్ శిల్పాన్ని తెరుస్తానని చెప్పారు. దాన్ని చూసి వెళ్ళడానికే వచ్చా. ఛాన్సే లేదు. రేపు దాన్ని షోలో పెడతారు, అప్పుడు వస్తే చాలు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోండి. సరే, బయలుదేరతాం. కానేంటి వాళ్ళు సమస్యం చేసే దానిలో ఎక్స్పర్టు. వాళ్ళని గురించి నాకు అన్నీ తెలుసు. అసలు మేము మీకు హెల్ప్ చేస్తాం లోయి. దానికి ఛాన్సే లేదు. మర్యాదగా వెళ్ళిపోండి. వెళ్తున్నారా లేదా? తిరిగి వచ్చేకండి. హలో వారియర్, ఇదిగో మేము వచ్చేసాము. షెల్డన్, నాకేమో శబ్దం వినపడింది. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇక్కడ ఎవరో ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏం జరిగినా సరే ఈ వారియర్ కి ఏం జరుగుంటా మనం కాపాడాలి. సరే, అలాగే చేద్దాం. ఆగండి. మళ్ళీ మీరేనా? తిరిగి ఎందుకు వచ్చారా ఇక్కడికి? మీ ప్రాబ్లం ఏంటి? వెళ్ళిపోకండి, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారా? ఆగండి, ఆగండ్రా, లేకపోతే అటువైపే వస్తున్నారు. పట్టేసుకో, మంచిగా దొరికారా. ఇప్పుడు నీకు పడే దెబ్బల్ని నువ్వు బ్రతకులు మర్చిపోలేవు. వద్దు. గుచ్చేసాడు. ఎందుకు ఇలా చేసా? హంటర్ విక్, వారికి ఏం పని? డబ్బులు మీరు దేనికోసం ఇక్కడ వచ్చారు? ఇప్పుడు ఇదేనా ముఖ్యం? హంటర్ విక్ ఆ వారియర్ కోసమే వచ్చాడు. ఏమిటి? అప్పుడు నువ్వే నిజమైన దొంగవా? నిన్ను ఏం చేస్తానో చూడు. హంటర్ విక్, దెబ్బలు తీసుకోవడానికి రెడీ అవ్వు. ఓ, ఇదే ఆ వారియర్ శిల. ఎందుకు ఇలాగే నిల్చున్నారు? పిచ్చారా నీకు? ఇది మట్టితో చేసిన శిల్పమేరా. పరిగెత్తొద్దు. చేసుకొని రా, ముందు మన ఈ శిల్పాన్ని చూద్దాం. హంటర్ విక్, చాలు. హంటర్ విక్, ఇప్పుడు నువ్వు దొరుకున్నావురా. ఎక్కడికి వెళ్ళావో? అయితే నన్ను ఎవరో చూపిస్తాను. ఇదైనా సీక్రెట్ వెపన్, చూడండి. ఇది మీకోసమే స్పెషల్ గా చేశాను. వీడేమో దారుణమైన ట్రిక్ చేస్తున్నాడు అనుకుంటా. నన్ను ఎంత కొట్టారో ఇది మీకు కావాలి. ఏమైంది? డబ్బులు మనం హంటర్ విక్కి ఎవరని చెప్పిద్దాం. రా వెళ్దాం. ఈ శిల్పాన్ని మనం జాగ్రత్త పరచాలి. సరే, కళ్ళు మంటగా ఉంది.
రాదని తీసుకెళ్దాం. రే అన్నయ్య, నా కళ్ళు మండిపోతున్నాయి, ఏం కనిపించట్లే. మాట్లాడు, హంటర్ విక్కి వినపడుతుంది. రే అన్నయ్య, ఇక్కడ ఏదో బండి ఉండేటట్టు ఉంది. సరే తమ్ముడు, ఓకే. అసలు కాసేపు దీన్ని నీ దగ్గరే ఉంచుకో, చూసి ఏ డ్యామేజ్ అవ్వకూడదు. ఎందుకోసం హంటర్ విక్ ఇలా చేస్తున్నాడు? ఏడిపించే వెపన్లన్నీ కనిపెట్టున్నాడు. దీనికోసం వాడు నా దగ్గర బాగా తనలు తినబోతున్నాడు. తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. ఈ స్టాచ్యూతో నేను ఇప్పుడు బయలుదేరబోతున్నాను. మిమ్మల్ని తర్వాత కలుస్తాను. ఓకే, టాటా. నేను ధనవంతున్నా. ఏమిటిది? నిజంగానా చెప్తున్నావు? వాడు శిల్పాన్ని తీసుకొని వెళ్ళిపోయాడా? అనుకున్నా. మీరిద్దరు అసలు దేనైనా మంచిగా చేస్తున్నారా? వాడికి తగ్గినట్టు వాడి బండి మీదే తీసుకెళ్లి పెట్టేస్తున్నారు. ఇంకా మంచిగా దాన్ని వాడికి డబ్బు చేయించుండాల్సిందే. మమ్మల్ని క్షమించలు, మేము కావాలని చేయలేదు. కంగారు పడకు లూయి, మేమే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి పెడతాం. ఆ టెరకోటా వారియర్ తోటి మీరు మళ్ళీ రాలేదంటే మీకు ఈ చోట్లో ఇంకెప్పటికీ అనుమతి లేదు. అర్థమవుతుందా? మీతోనే మాట్లాడేది. ఏంటి? ఇప్పుడు ఇద్దరు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఓకే. త్వరగా డబ్బులు మనం అసలు పని తీసుకురావాలి. అయిపోయింది. నేను ఇప్పుడు గొప్ప ధనవంతుని అవుతాను. హంటర్ వేగ్, అసలు ఈసారి నువ్వు చాలా మంచి విషయం చేసావు. సరే, మనం స్నానం చేసి రావచ్చు. వాడిక్కడ లేడు, లోపలికి రా. రే అన్నయ్య, అది అక్కడుంది. ఇదిగో వచ్చేసా. హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నావు? నేను నిన్ను చాలా మిస్ చేశాను. శిల్పం దగ్గర ఏం మాట్లాడుతున్నావు? జాగ్రత్తరా, ఇది చాలా కాస్ట్లీ అయినది. ఓకే, అర్థమైంది. తమ్ముడు, వాడు ఇటువైపు నుంచి వస్తున్నాడు. రా తమ్ముడు, లోపలికి వెళ్దాం. డబ్బులు అక్కడ చూడు. యా, ఇప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంది. మనం వెళ్ళి అసలు పని చూసొద్దాము. ఇది అసలు ఏం బాగోలేదు. వాడు లోపలికి వస్తున్నాడు, ఏం చేద్దాం? ఓ యా, నువ్వు ఇక్కడే ఉన్నావా? నన్ను మిస్ అయ్యావా? నువ్వే నన్ను ధనవంతుణ్ణి చేయబోతున్నావు. కాసేపు ముందు నువ్వు తల ఊపావా అంటే నేను టైర్డ్గా ఉన్నాను అనుకుంటా. అన్నయ్య, వాడు కనిపెట్టేశాడు అనుకుంటున్నా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంట్రా ఇది, తల ఊగుతుంది? అవును, ఏం చేద్దాం? ముందు ఆ తలని అక్కడ పెట్టు, వెళ్ళు. నేను టైర్డ్గా ఉన్నానా లేక నాకు పిచ్చి పట్టిందా? వారియర్ తల ఎలుకబంట్లాగా ఉంది. ముందు వెళ్ళి నా కళ్ళు చెక్ చేయాలి. ఏంటిది ఇప్పుడు సరిగ్గా తెలుస్తుంది? ఇంతకు ముందు ఎలుకబంటి ముఖమే తెలిసింది. సరే, ఇప్పుడు చూద్దాం. నేను టైర్డ్గా ఉన్నాను, అందుకే ఇలా అంతా తెలుస్తుంది. సరే, ఇప్పుడు నేను ఏం చేసేది? సరే, ముందు వెళ్ళి మనం పడుకొని రెస్ట్ చూసుకుందాం. ఇప్పుడు ఏదో ఒకటి చూస్తాను. ఏం చూసావా? మేము ఇక్కడే ఉన్నాం, త్వరగా రండి. సరే, మీరు ఇద్దరు ఈ పని చేసేస్తారని నాకు తెలుసు. మంచిగా చేస్తున్నారు జెంటల్మెన్. ఏమిటిది? శిల్పం ఎందుకు విరిగింది? ఎలా విరిగింది? ఏం చేశారో చెప్పండి. చెప్పబోతున్నారా లేదా? అది ఏంటంటే, నేను ఒక నిమిషం. అదేమైందంటే, చాలా అద్భుతంగా ఉంది. ఎలా వచ్చింది? అంటే చాలా మంచి పని చేశాడు. అవును, సరిగా చెప్పారు. చూసారా? ఈ శిల్పం కొంచెం వ్యత్యాసంగా ఉంది కదా? వ్యత్యాసంగానే ఉంది.